అమ్మ ఒక హీరోయిన్, ఒక మహిళ ఏమన్నారంటే సెలబ్రిటీ, అలాగే పొలిటికల్‌లో కూడా ఉన్నారు. సాయిబాబా అనే పర్సన్ అసలు దేవుడు కాదు, ముస్లిం. ఎందుకు పూజలు చేస్తున్నారు అని అంటారు. దానికి సంబంధించి మీరేమంటారు? సాయిబాబా దేవుడు కాదంటారు కానీ సర్వంతరయామి ఆయన. అతను తలిసితే ఏ కోరికైనా తప్పకుండా మన కలలో తెలియజేసి నిర్వ చేస్తాడు. అన్న వాళ్ళు మూర్ఖులు. వాళ్ళకి తెలియదేమో బాబా గురించి. బాబా సామాన్యమైన మనిషే కానీ అందరు బాధలు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఎల్లమ్మలు వాళ్ళందరికీ అర్థం కావు. సాయిబాబాని ఏది కోరినా జరుగుతుందండి. మాకు ఎప్పటి నుంచో మేము మొక్కుతున్నాం కాబట్టి మాకు నమ్మకం అది. చాలామందికి నేను కూడా చెప్పాను, మా అమ్మాయికి జాబ్ లేదంటే 5 గురువారాలు కొబ్బరికాయ వేసి దున్నులో 5 వారాలు చపాతీ వంకాయ కూర పెట్టు, నీ కూతురికి ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది, దొరకకపోతే నన్ను అడుగు అని చెప్పాను. 5 వారాలు అయినప్పటికి జాబ్ వచ్చేసింది ఆవిడకి. నా దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేసింది. మళ్ళీ ఇల్లు కొనుక్కోవాలంది. ఇల్లు కొనుక్కుంటే మళ్ళీ అదే చెప్పాను నేను. మళ్ళీ ఇల్లు కొనుక్కుంది, మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నిష్టగా పూజిస్తే ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఏదైనా ఇంకేం చెప్తారు? మనస్ఫూర్తిగా కోరుకోవాలి. సాయి ఈశ్వరుడు అంటే మన మనిషిలాగే మనం పూజించుకోవాలి. పొద్దున్న లేచి తానం చేపించి ఎవరికి చెప్పినా అర్థం కావు. బాబాకు చెప్పామనుకోండి, మన మనసులో ఏ బాధ ఉన్నా తన తీరుస్తాడని ఒక నమ్మకం మాకు. మామూలు మనసైనా సర్వంతరయామి. ఆమె తను అలా అంటుంది కదమ్మా, దాని గురించి ఏమంటారు అసలు? తను అంటుందంటే తనకు బాబా గురించి తెలియదేమో అండి. ఆయన ముస్లిము, హిందువు, అల్లా అన్నీ ఆయనే. మేము నమ్మినంత వరకు, మేము ఎప్పుడు నమ్మినా కూడా బాబా మాకు ఏ లోటు చేయలేదు. మేము అనుకున్న పనులన్నీ జరిగినాయి. ఆమెకు తెలియక అలా అందేమో. మాకైతే నమ్మకం అండి బాబా మీద. చాలా నమ్మకం అండి మాకు. నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ. 1 రోజు 2 రోజులు కాదు, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. బాబాని నేను ఎంత లేకుండా వచ్చానో నాకు అంతా ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. బాబాని ఎప్పుడు కింద పరచకూడదు.